ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈ రోజు వచ్చేసి డే 11 ఆఫ్ ఫెయిత్ సిరీస్. మరి ఈ రోజు మనం యోబు గురించి తెలుసుకోబోతున్నాం. మొదటిగా యోబు చూస్తే యోబు జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా మరి ఎంతో సుఖాలు సంపదలు కలిగిన వ్యక్తిగా మరి యోబుని మనం చూసుకోవచ్చు. యోబుకి ఒకటి కొలువ లేదు, లేకపోతే ఒకటి కొదువు లేదు అని మనం చూసుకోవచ్చు. మరి ఒకగానొక టైంలో ఒక్కరోజు ఎమర్జెన్సీ వచ్చిన టైంలో అతనుకున్న సమస్తము యోబు కోల్పోవడం జరిగింది. మరి కోల్పోయినప్పుడు అతని పిల్లల దగ్గర నుంచి అతని ఆస్తి, అతని క్యాటిల్, లేకపోతే అతని పనోళ్ళు అందరూ మొత్తం వన్ షాట్ లా అతని దగ్గర ఏం లేకుండా అయిపోయింది. అతని జీవితం ఒక దరిద్రపు జీవితంగా మారింది. మరి ఇదంతా కూడా దేవుడు పరీక్షించి మరి సాతాను దేవుని దగ్గరికి వచ్చి మరి యోబు ఇంతున్నాడు కదా, నీకు విశ్వాసంగా ఉన్నాడా లేదా, ఒక పరీక్ష నేను పెడతాను అన్నప్పుడు మరి దేవుడు అంగీకరించి మరి ఈ పరీక్షకు ఒప్పుకున్నాడు. కాకపోతే దేవుడు ఒక కండిషన్ చెప్పిండు, నా మనుషుల దేవునికి అతని ప్రాణానికి ముప్పు కలగకుండా నువ్వు ఏమైనా పరీక్ష పెట్టుకో అన్నప్పుడు యోబు అతనుకున్న సమస్తము కోల్పోయినప్పుడు మరి అతను విశ్వాసం వదలకుండా మరి అతని స్నేహితులు, అరే దీని వల్లనే ఇదంతా అయింది, నువ్వు దేవుని నమ్ముకున్నావు అందుకే ఇదంతా అయింది, ఇప్పుడు లాస్ట్కి నీకు ఏం మిగలలేదు, ఆ బూడిదల వండుకున్నావు అని ఎకిరించినప్పుడు అతను విశ్వాసాన్ని వదలకుండా సొంత భార్యనే వచ్చి దేవుని తిట్టి నువ్వు చచ్చిపో, ఇక నీ జీవితం అయిపోయింది, నీ బతుక అయిపోయింది అన్నప్పుడు అతను ఎవరి మాట లెక్క చేయకుండా అదే విశ్వాసంతో మరి కంటిన్యూ అయ్యి ఒక టైంలో మరి దేవుడు అతను రెండంతల ఆశీర్వాదం దేవుడు అతనికి దయచేసి ఉన్నాడు. రెండంతలుగా అతనుకున్న సమస్తం ఆస్తి రూపంలో కానివ్వండి, లేకపోతే ఆయనకున్న పశువుల రూపంలో కానివ్వండి, రెండు గాడిదలు ఉంటే 4 గాడిదలు, లేకపోతే 2 ఎకరాల భూమి ఉంటే 4 ఎకరాలు, రెండంతలుగా దేవుడు అతన్ని ఆశీర్వదించి మరింత ఆశీర్వాదకరంగా మరింత సాక్షిగా అతన్ని దేవుడు నిలబెట్టి ఉన్నాడు. మరి ఈ టైంలో ఏదైతే మరి యోబు భార్య, అతని సొంత భార్య అతన్ని వదిలేసినప్పుడు, సొంత స్నేహితులు అతను వదిలేసినప్పుడు దేవుడు అతను చేయబట్టుకొని నడిపించి ఉన్నాడు. మరి ఇదే ప్రకారంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే లోకంలో మనకున్న సమస్తము మనకు ఒక పరీక్ష ఉంటుంది. మన విశ్వాసంలో మనం ఎంత పైకి ఎదుగుతున్నప్పుడు అంత పరీక్ష దేవుడు మనకు పెడతాడు. ఆ పరీక్షలో మనం విశ్వాసంలో పాస్ అయ్యి గెలిచి మరి దేవుడి నుంచి మరింత ఆశీర్వాదాలు పొందుకునే వ్యక్తిగా మనం కనబడాలి. యోబు జీవితం అనేకులకు సాక్షిగా నిలబడింది. మన జీవితం కూడా మరి బయట ఇతరులకు అనేకులకు సాక్షిగా నిలబడి ఒక విశ్వాసమైన జీవితం, లేకపోతే ఒక దేవుని చిత్త ప్రకారమైన జీవితం మనం చేయాలి. అందుకే ఈ వీడియో ద్వారా నేను ఏం చెప్తున్నా అంటే, యూత్ కి మన లైఫ్ లో ఎన్నో స్ట్రగుల్స్ వస్తాయి, అయినప్పటికీ మనం దేవుళ్ళ విశ్వాసం వదలకుండా దేవుళ్ళలో ఎదిగినప్పుడు దేవుడు మనకి 200 ఆశీర్వాదం దయచేస్తాడు. థ్యాంక్ యూ. మరి ఇంకా నెక్స్ట్ వీడియో మరి రేపు అప్లోడ్ చేస్తాను. ఫాలో అవ్వండి మన ఛానల్ని. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.